కలిగింది, కృప కలిగింది. అవునా? అది కోరుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నేను ఉన్నాను. నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఈ బ్రదర్ నుంచి నాకు స్వార్థం లేకుండా నన్ను ప్రేమించే తత్వం కావాలి నాకు అని కోరుకుంటా. ఆ బ్రదర్ నుంచి ఇప్పుడు అనుకున్నాం కదా క్లియర్గా ఏమని, అతను నన్ను నిందించాలి, ఇతను నా మీద కోపడాలి, వీళ్ళు నన్ను ద్వేషించాలి, వీళ్ళు నా మీద పగబెట్టుకోవాలి, అట్లా అనుకుంటామా? ఎవరైనా ఏమనుకుంటాం? ఇది నాకు ఏదైనా మేలే చేసేటట్టుగా ఉండాలి, వాళ్ళు ఏదైనా మా మంచే కోరుకోవాలి, వాళ్ళు ఏదైనా దేవుని వాత్సల్యత ఎలా ఉంటుందో ఆ వాత్సల్యత వాళ్ళు మా మీద చూపించేటట్టుగా ఉండాలి. ఇది ఏదైనా సరే దేవుని కనికరం ఎలా ఉండిద్దో మా మీద ఇలా కనికరమే చూపించేటట్టు ఉండాలి. వీళ్ళు ఏదైనా సరే దేవుని దయ ఎలా ఉండిద్దో ఆ దయ వీళ్ళు మా మీద అతిశేషం. ఇప్పుడు ఏదైనా సరే దేవుని దయ ఏదైతే ఉండిద్దో ఆ దయే ఏ దయ అంట? లోక దయ, లోక ప్రేమ, లోక కనికరమా, లోక వాత్సల్యత, ఇవన్నీ ఎక్కడి నుంచి అంట? దేవుని దగ్గర నుంచి వచ్చేది. ఎలా ఉంటుంది? ప్యూర్ సత్యం అన్నమాట. అది లోకంలో అలాంటి డూప్లికేట్ చాలా ఉంటాయి. అవునా? దయ చూపిస్తున్నట్టుగా, కనికరం చూపిస్తున్నట్టుగా, వాత్సల్యత చూపిస్తున్నట్టుగా షో ఆఫ్ చేస్తారు. అనుకున్నాం కదా ఏమని? ఆ పరిస్థితి బాగలేదని అంటే అటువైపు పోయే పరిస్థితి లేదు. అంటే తెలియకపోవడంతా ఎప్పుడైతే డబ్బు అనేక మంది స్నేహితులను తయారు చేసిద్ది, పేదరికం ఏం చేసిద్ది అని అంటే వాళ్ళ చుట్టాలు కూడా అంతా అందుబాటులో లేకుండా పోతారంట. ఏమైంది? అనుకోకుండా వాళ్ళకి తెలియక అందుబాటులో లేకపోవటం కాదంట, తెలిసి అందుబాటులో లేకుండా పోతారు. అట్లా ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర అడగకుండా, వాళ్ళ ఇంటి వైపు వెళ్ళకుండా, వాళ్ళ పరిస్థితి బాగుందని తెలిసిన తర్వాతే మరలా వెళ్ళటం. వెళ్ళి ఏం చెప్తారు? మీ పరిస్థితి బాగులేదంటగా పోయిన వారం, అందుకే మీ ఇంటికి రాలేదని చెప్తారా? అందుకే మీకు అందుబాటులో లేకుండా పెట్టాం, మీ నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టామని చెప్తారా? మరి ఏం చెప్తాం? అదే అట్లా జరిగిందా? అయ్యో చాలా కష్టపడుతుంటారు కదక్క అంటారు. అంటే అది ఏం చూపిస్తున్నారు? జాలి చూపిస్తున్నారు, దయ చూపిస్తున్నారు, కనికరం చూపిస్తున్నారు. ఏ జాలి, ఏ దయ, ఏ కనికరం? లోకంలో ఉండే జాలి, దయ ఇవన్నీ షో. ప్రతి ఒరిజినల్ కి ఒక డూప్లికేట్ ఉంటుంది. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఇవన్నీ ఉంటే, కాకపోతే ప్రతి నరుడంట ఆ తోటి వారిలో నుంచి ఏం కోరుకుంటున్నారంటే దేవుని ప్రేమను, ఆ గుణ లక్షణాలని కోరుకుంటున్నాడు అనమాట. అర్థమవుతుందండి? ఇప్పుడు మీ అందరిలో నుంచి ఇప్పుడు నాకు దేవునిలో ఉన్న గుణ